హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రతిరోజు వాతావరణ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేమిటంటే కోస్తాంధ్రలో ఎండలు బొగ్గుమంటున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో ఎలాంటి మేఘాలు వచ్చే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపారు. అటు తెలంగాణలో కూడా ఎటువంటి మేఘాలు వచ్చే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఏపీ, తెలంగాణలో పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. సాయంత్రం వరకు ఎండ తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే సాయంత్రం 6 తర్వాత కొద్దిగా తెలంగాణలో మేఘాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదిలా ఉంటే ఏపీలో మాత్రం ఈరోజు ఎటువంటి మేఘాలు వచ్చే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే మొత్తంగా ఇవాళ వాతావరణం భయంకరంగా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతుంది. ఇవాళ ఎండలు తెలుగు రాష్ట్రాల్లో బొగ్గుమనే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. మేఘాలు అసలు వచ్చే అవకాశమే లేదని ఈరోజు వాతావరణ శాఖ తెలిపింది. ఎండలో బయటకు వెళ్ళేవారు చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని బయటికి వెళ్ళాలని వాతావరణ శాఖ తెలుపుతున్నారు. వడదెబ్బ తగిలే ప్రమాదం కూడా ఉండొచ్చని, నీరు, పళ్ళ రసాలు వంటివి ఎక్కువగా తీసుకోవాలని ఈ ఎండాకాలం వాతావరణ శాఖ తెలిపింది. అటు చిన్నపిల్లలు, పెద్దవారు ఎండలో వెళ్ళకపోవటమే మంచిదని, ఏమన్నా పనులు ఉంటే సాయంత్రం 4 తర్వాత చేసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు, వడగాల్పులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖగా తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే కోస్తా జిల్లాలో తీవ్ర వడగాల్పులు పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో ఈరోజు ఎక్కువ తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఈరోజు 67 మండలాల్లో మోస్తరు వడగాల్పులు, 35 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఈరోజు నంద్యాల జిల్లా గోస్పాడులో 43.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 43.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో 42.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి వర్షాలు కురిసే అవకాశమే లేదని వాతావరణ శాఖ తేల్చేశారు. సోమవారం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలో 31 మండలాల్లో తీవ్ర వడగాలు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణలో రాత్రి వేళ 37 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో కూడా 41 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఏపీలో పగటి వేళ మినిమం 37 డిగ్రీల సెల్సియస్ నమోదవగా హైయెస్ట్ లెవెల్ ఎక్కువగా 41 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాబోయే రోజుల్లో తీవ్ర వడగాలుపులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. వచ్చే నెలలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు అటు రైతులు ముందస్తుగానే తమ పంటను జాగ్రత్తపరుచుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.